ఈ మధ్య నార్త్ ఇండియాలో మాల్‌లో పులొచ్చింది, పులి గెంతింది ఇవన్నీ చేసి చూపించేస్తున్నారు. అది కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. అంటే చాలా మనకి ఏఐ మీద అవగాహన లేకపోతే మనకి తెలీదు ఇది నిజంగా చేశారా అని. ఇప్పుడు ఏఐతో కొంచెం చాలా చూస్తున్నాం కాబట్టి మనకు అర్థమైపోతుంది. ఓహ్! ఇది ఏఐ అని. అంటే అది మనం డిఫరెన్షియేట్ చేయగలం అండి. డిఫరెన్షియేట్ చేయొచ్చు. కాకపోతే అది మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు బట్టలు కొంటున్నారనుకోండి, ఇది పట్టు అని చెప్పి చాలా మంది అమ్మేస్తారు. కానీ కొంతమందికి ఏంటంటే ఆ పట్టు చీరలు తెలిసి అలా పట్టుకుని ఇది అసలు పట్టు కాదు, ఇది ఈ పట్టు ఆ పట్టు అని చాలా కరెక్ట్ గా చెప్తారు. సో అలాగనమాట. ఇప్పుడు నేను లింక్డ్ఇన్ పోస్టులు కానీ ఏదైనా చూసినా నాకు అర్థం అయిపోతుంది ఇది ఏఐతో రాశారు, ఇది ఏఐతో రాలేదు. అది తెలిసిపోతుంది. ప్యాటర్న్స్ ఉన్నాయండి, అంతా ప్యాటర్న్ మ్యాచింగ్ ఎండ్ ఆఫ్ ది డే. ఆ ప్యాటర్న్స్ పట్టేయచ్చు. కానీ ఇప్పుడు జనరల్ పబ్లిక్ కి అస్సలు ఐడియా ఉండదు. ఎవరైనా ఇప్పుడు అదే చెప్తాను కదంటే, ఇది ఒక సర్జన్ నైఫ్ అండి. ఆ కత్తి అన్నది సర్జన్ చేతిలో ఒక ప్రాణం పోస్తుంది, ఒక హంతకుడి చేతిలో ప్రాణం తీస్తుంది. ఏఐ కూడా అంతేనండి. మనం మంచికి వాడితే మంచి చేస్తుంది, చెడుకు వాడితే చెడు చేస్తుంది.